ఏంటి రాహుల్ అంత కాన్సన్ట్రేషన్తో ఏం చేస్తున్నావు? ఏం లేదు, కొత్త డిష్కి కాంబినేషన్ ట్రై చేస్తున్నాను. మళ్ళీ కొత్త డిషా? యా, మెనూ కార్డ్ ఫ్యూజన్ డిషెస్తో ఫిల్ అయిపోయి ఉంది. అవన్నీ సరిపోవు స్నేహ, ఇంకా కావాలి. ఐ థింక్ దిస్ విల్ వర్క్. ఎందుకంత డెస్పరేట్గా ఉన్నావు? డెస్పరేట్ ఏం లేదే, ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై వర్క్. నువ్వు నా దగ్గర ఏం దాచట్లేదు కదా? నో, నీకెందుకు అలా అనిపించింది? సరే ఓకే, లుక్ ఎట్ దిస్. So this is Indian National Culinary Federation Awards and they are conducting their 16th annual awards competition. Why don't you try your luck? I think this will be the best opportunity for you. యా, గ్రేట్ స్నేహ, ఐ థింక్ దిస్ విల్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. Thanks ah. అదే, సారీ. Sorry ah. నీకేం కావాలి తల్లి? ఇంకేం కాలేదు కదా రాహుల్, నాన్న జస్ట్ మాట్లాడడానికి వెళ్ళారు. ఎందుకంత కంగారు పడుతున్నావు? అది కాదు స్నేహ. రాహుల్, నువ్వు అర్జెంటుగా బయటికి వెళ్ళిపోవాలి. నాన్న ఏమైంది? నీకే చెప్తున్నది. 5 నిమిషాల్లో నీకు సంబంధించిన సామానంతా తీసుకుని బయటికి వెళ్ళిపోవాలి. ఇంకొక క్షణం కూడా నా కళ్ళ ముందు కనపడకూడదు. అసలు ఏమైంది నాన్న? సార్, ఏమైంది అసలు? ఏమైందా? హీస్ ఎ బ్లడీ చీట్. సార్, ఎందుకు అలా అంటున్నారు? ఆర్ఆర్ గ్రూప్ చైర్మన్ విశ్వనాథరాజు గారు నీకేమవుతారో నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా? సార్, అది వాళ్ళ అబ్బాయమ్మా. నిన్ను ఎంత నమ్మి నా రెస్టారెంట్ నీ చేతిలో పెట్టానయ్యా. కొంచెం ఎంక్వైరీ చేస్తే తెలిసిందమ్మా, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఛాలెంజ్ నడుస్తోందట. ఆ ఛాలెంజ్ గెలవాలని ఇతను, గెలవకుండా ఆపాలని ఆయన. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గేమ్లో మనం నలిగిపోతున్నామమ్మా. సార్, అది కాదు సార్. నిన్ను ఎంత నమ్మానయ్యా. రాత్రి పగలు ఇతను కష్టపడింది మన కోసం కాదమ్మా, తన ఛాలెంజ్ కోసం. సార్, అలా కాదు సార్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. అలా కాకపోతే ఇన్నాళ్ళు ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? చెప్పు, చెప్పవయ్యా. సార్, ఒక్క ఛాన్స్ సార్. నో, నా జీవితంలో దేనికైనా నేను కాంప్రమైజ్ అయ్యాను, కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాలేదు. కానీ నువ్వు వచ్చి నాన్న స్నేహ, సార్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు బయటికెళ్ళు రాహుల్. నువ్వు నా కళ్ళ ముందు కనిపిస్తే నువ్వు చేసిన మోసం అంతా గుర్తొస్తుంది. సార్, అది క్యారెట్. రాహుల్, వెళ్ళు. కలకై నన్ను చేరావే, ఓ అలవై దరి చూపావే. నా ఆశే నీ శ్వాసై నమ్మి నన్నే నడిపించావే. రెడ్డమ్మా, భోంచేయలేదు. రెడ్డమ్మా, నువ్వెప్పుడు ఏమన్నా నేను ఎందుకు పడతానో తెలుసా?
మా ఇంట్లో ఆడపిల్లలు లేరు రెడ్డమ్మా. నాకు ఒక అక్కుంటే నీలాగే ఉండేది రెడ్డమ్మా. ప్లీజ్ రెడ్డమ్మా, నువ్వు ఏడిస్తే నేను చూడలేను రెడ్డమ్మా. సార్ మీరు పైన పడుకోండి, నేను కింద పడుకుంటా. వద్దు సార్, మీరు పైన పడుకోండి, నేను కింద పడుకుంటా. ఏమిటి కిచెన్లో పనులు ఇంకా స్టార్ట్ కాలేదు? ఏ హరి, సార్ స్టార్టర్స్ పని ఇంకా స్టార్ట్ కాలేదు ఎందుకని? అది రాహుల్ చెప్పలేదు సార్. ఏ శాండీ, సార్ మెయిన్ కోర్స్ వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదే? అది రాహుల్ సార్కి తెలుసు. సిద్ధు, సార్ సూప్స్ అండ్ డిజర్ట్స్ వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదే? అది రాహుల్ సార్కే తెలుసు సార్. రాహుల్ 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 ఏ రాహుల్ లేకపోతే మీరు పని చేయలేరా? మీకు చేత కదా? మనం స్పెషల్ డిషెస్ ఏమీ చేయటం లేదు, ఇంకా ఓల్డ్ మెనూకే వెళ్ళిపోతున్నాం. టైం అయింది, స్టార్ట్ చేయండి, పని చేయండి. రాహుల్, నీకు ఇక్కడ ప్లేస్ లేదు, వెళ్ళు. నీకే చెప్తున్నది, నీకు ఇక్కడ ప్లేస్ లేదు, వెళ్ళు. వెళ్ళండి సార్. ఎందుకు వెళ్ళాలి సార్? మాదొక ప్యూర్ బిజినెస్ ఫ్యామిలీ సార్. ఆల్ మై లైఫ్ ఐ వాస్ ట్రైన్ టు బి ఎ ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ ఎలా చూసుకోవాలి, దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, ఇంకెంత డబ్బు సంపాదించాలి, వేరే వాళ్ళు ఎలా ఓడించాలి, అంతా ఇదే సార్. అంతా నా 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 గురించే ఉండేది సార్. కానీ ఎప్పుడైతే కుకింగ్ మొదలుపెట్టానో మొత్తం మారిపోయింది సార్. అండ్ సార్, ఇఫ్ యూర్ అ షెఫ్, ఎంత గొప్ప షెఫ్ అయినా, ఇట్స్ నాట్ అబౌట్ కుకింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ సార్. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ కుకింగ్ ఫర్ అదర్స్. వేరే వాళ్ళకి వండి పెట్టినప్పుడే అసలైన హ్యాపీనెస్ సార్. సార్, ఈ 11 monthsలో మీరు చూసిన ఈ రాహుల్ ఇలా ఉంటాడు అని నా క్లోజ్ పీపుల్కి చెప్తే ఎవ్వరు నమ్మరు సార్. అంతెందుకు సార్, మా నాన్నే నమ్మరు సార్. నాకేం కావాలన్నా జస్ట్ సెకండ్స్లో నా కళ్ళ ముందు ఉండేది సార్. అలా పెరిగాను సార్. కానీ ఏ రోజైతే ఈ రెస్టారెంట్లో జాయిన్ అయ్యానో, నన్ను ఎంతమంది ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని హర్డిల్స్ ఎదురైనా నన్ను ఏది ఎఫెక్ట్ చేసేది కాదు సార్. జస్ట్ ఒక స్మైల్ వేసుకుని ముందరకెళ్ళిపోవాలనిపించేది సార్. కుకింగ్ అంటే జస్ట్ ఒక రెసిపీని ఫాలో అవ్వడం కాదు సార్. దాంట్లో సోల్ ఉండదు. ద సోల్ హ్యాస్ టు బి యాడెడ్ బై ద షెఫ్. అప్పుడే సార్ ఫస్ట్ టైం ఇక్కడి నుంచి ఆలోచించడం మొదలుపెట్టాను. అలా లైఫ్లో ఒకసారి మొదలు పెడితే దాని వదలబుద్ధి కాదు సార్. అదే విషయం మా నాన్నగారికి వెళ్ళి చెప్తే ఆయనకు అర్థం కాలేదు. నాకు క్లోజెస్ట్ పీపుల్కి చెప్తే వంట అని నవ్వారు సార్. ఈ ప్రాసెస్లో నాకు కావాల్సిన కొంతమంది కోల్పోయాను కూడా సార్. విక్రమ్ సార్ చెప్పినప్పుడు కూడా ఆయన నన్ను నమ్మలేదు సార్. నా మాట కాదని లేక ఏదో దారి చూపించారు అంతే. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రమ్ డే 1 మీరు నన్ను నమ్మారు సార్. అంత నమ్మిన మీరే యువర్ అ బ్లడీ చీట్, నా కళ్ళ ముందు ఉండొద్దు అంటే నా వల్ల కావట్లేదు సార్. తట్టుకోలేకపోతున్నాను సార్. రాహుల్, నేను నిన్ను నమ్మానయ్యా, కానీ ఈ విషయాలన్నీ దాచి ఇలా మాతో ఉన్నావని అనుకుంటేనే నువ్వు మాతో ఆడుకుంటున్నావు అన్న ఫీలింగ్ వస్తోంది. అయ్యో సార్, ఆ రోజు మీ విజన్ చాలా స్ట్రాంగ్ విజన్ అని నేను ఊరికే అనలేదు సార్. మీరంటే నాకు ఎంత రెస్పెక్టో నాకు మాటలు చెప్పడానికి రావట్లేదు సార్. అలాంటిది మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని నేనెందుకు దెబ్బతీస్తాను సార్? సార్, ఛాలెంజ్ ఉంది కాదనట్లేదు, కానీ ఈ రెస్టారెంట్లో జాయిన్ అయ్యాక ఆ ఛాలెంజ్ ఉందని కొన్నిసార్లు మర్చిపోయాను సార్. వీళ్ళందరిలాగే నేను మీకు ఒక లాయల్ ఎంప్లాయీగా పనిచేశాను సార్.
అవన్నీ తెలుసయ్యా. నువ్వు మాతోనే ఉంటావన్న నమ్మకం ఏమిటి? నీకు అవసరం కూడా లేదే. సార్ ఇప్పుడు కూడా నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు సార్. సార్ నేను వెళ్ళను సార్. ఆల్రెడీ మిమ్మల్ని అడిగాను. ఎందుకు వెళ్ళాలి సార్? ఇది నా ప్లేస్ సార్. చిన్నప్పటి నుంచి నా చుట్టూ ఉండే వాళ్ళందరూ నా బ్యాక్గ్రౌండ్ చూసో లేకపోతే విశ్వనాథరాజు గారు అబ్బాయినో ఒక హోల్ ప్యాకేజ్లో చూసేవారు సార్. కానీ ఫస్ట్ టైం మీరందరూ నన్ను నన్నులా చూశారు సార్. నాకు ఇక్కడ హ్యూమన్ రిలేషన్షిప్స్ వాల్యూ తెలిసింది సార్. ఎప్పుడు దొరకని ప్యూర్ ఫ్రెండ్షిప్స్ దొరికాయి సార్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ధైర్యం చేసి చెప్పేస్తున్నాను సార్. సారీ స్నేహ, ఇలా చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. మా అమ్మ నాకు 14-15 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయింది సార్. ఆ బాధ లోటు ఎలా ఉంటుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ప్రేమ నాకు మళ్ళీ దొరుకుతుందా లేదా అని రోజు భయపడేవాడిని సార్. కానీ దొరికింది సార్. మీ అమ్మాయి వల్ల దొరికింది సార్. సార్ నేను కుకింగ్ గురించి ఇంత చెప్పాను కదా సార్. నీకు దానికంటే ఏదైనా ఇష్టమా అని నన్ను అడిగితే అది మీ అమ్మాయే సార్. నాకు అన్నిటికంటే ఇష్టమైన రెండు ఇక్కడే ఉంటే నేను ఎందుకు వెళ్తాను సార్? నేను వెళ్ళను సార్, నేను వెళ్ళను. సరే, రాహుల్ వచ్చాడు కదా, అతన్ని అడిగి పని మొదలు పెట్టండి. ఓకే సార్. ఈమెయిల్ వచ్చిందా? ఇంకా లేదు రాహుల్. వచ్చిందా? నో, నౌ ఇంకా రాలే. ఏంటి అందరూ ఎప్పుడు లేని ఇంత టెన్షన్లో ఉన్నారు? ఇవాళ INCF కాంపిటేటర్స్ రిజల్ట్ అనౌన్స్మెంట్. రాహుల్ కూడా అప్లై చేశాడు, అందుకే అందరం టెన్షన్గా ఉన్నాం. ఏం కాంపిటీషన్? కుకింగ్ కాంపిటీషన్ క్యారెట్. ఓ, షెఫ్స్కి కూడా కాంపిటీషన్ ఉంటుందా? ఉంటుంది క్యారెట్. రాహుల్, ఈ కాంపిటీషన్లో విన్ అయితే ఏమొస్తుంది? మంచి పేరు వస్తుంది నాకు, మన రెస్టారెంట్కి. ఆ, అయితే నేను కూడా పార్టిసిపేట్ చేస్తా. అలా ఎవరు పడితే వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కుదరదు క్యారెట్. ఏ, ఎందుకు కుదరదు? ఎవరు ఉన్నా వంటే కదా. క్యారెట్ ఇట్రా, ఆ, యూ కీప్ రిఫ్రెషింగ్. ఓకే ఓకే రాహుల్. ఒక షెఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాడో తెలుసా? ఆహా. ఇండియాలో షెఫ్కి స్టార్టింగ్ పొజిషన్ కామిష్ షెఫ్, తర్వాత షెఫ్ డిపార్టీ అంటే స్టేషన్ షెఫ్ ఆర్ లైన్ షెఫ్ అంటారు. ఆ, వాళ్ళు కుకింగ్కి ఇన్ఛార్జ్. దెన్ సూ షెఫ్ అంటే దే రెస్పాన్సిబుల్ ఫర్ రన్నింగ్ ద కిచెన్. ఓకే. తర్వాత హెడ్ షెఫ్ అంటే హెడ్ ఆఫ్ ద కిచెన్. అండ్ దెన్ కమ్స్ ద ఎగ్జిక్యూటివ్ షెఫ్ అంటే ఆల్ డిపార్ట్మెంట్స్కి హెడ్ అనమాట. అర్థమైందా? ఆ, అంటే మన రెస్టారెంట్కి నీలాగా. రిఫ్రెష్ రిజల్ట్ వచ్చిందా? ఇంకా రాలేదు మేడం, అప్పటి నుంచి రిఫ్రెష్ చేస్తున్నా. నువ్వు జరుగు, నేను చూస్తా. వచ్చిందా? ఏమైంది? ఈ ఇయర్ ఎలిజిబిలిటీ 800 పాయింట్స్. ఓకే, నీకు 799 వచ్చాయి. అందుకని అప్లికేషన్ రిజెక్ట్ చేశారు రాహుల్. రాహుల్, ఏం వరి అవ్వకు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేద్దాం. రాహుల్ ఫీల్ అవ్వకు. మేడం చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం రాహుల్. ప్లీజ్ అప్సెట్ అవ్వకు. ఇట్స్ ఓకే రాహుల్. అప్సెట్ ఏం లేదు, ఏదో రిజల్ట్స్ దాంట్లో. ఫైన్, ఎనీవేస్ కస్టమర్స్ వచ్చే టైం అయింది. లెట్స్ గో గైస్, కమాన్ గైస్, కమాన్. యప్. This is Indian National Culinary Federation Awards. This is not a joke. How were the results announced without my approval? Sir, this year we opted for an automated result system and results automatically declare అయిపోయాయి. What? 100 applications to eligibility cut-off point clear చేసింది only 3 members are. This is national level cooking competition. Applicant సరిగ్గా పర్ఫామ్ చేయలేదా లేక మనం రివ్యూ చేయడంలో ఫెయిల్ అయ్యామా? అన్ని ప్రాపర్గా జరిగాయి సార్. Then where did we go wrong? Everyone in this industry will be looking at this competition with great respect.
We need to do something before this press and news media our happiness. సార్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా. What? ఈ ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ని పక్కన పెట్టేసి ఆ ఫోర్త్ వచ్చిన క్యాండిడేట్ని కన్సిడర్ చేస్తే? No. We can't do that. We need to have a strong reason to consider an applicant who doesn't meet eligibility criteria. వెల్ ఐ థింక్ ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ రీజన్. ఎస్ సార్, ఆ ఫోర్త్ వచ్చిన క్యాండిడేట్ పేరు రాహుల్. అతను కుకింగ్ డిగ్రీ కూడా లేదు. హీ జస్ట్ స్టార్టెడ్ 10 months బిఫోర్ అండ్ క్రియేటెడ్ వండర్స్ విత్ హిస్ ఫ్యూజన్ డిషెస్. హీస్ ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్ నౌ. హిస్ నేమ్, హిస్ డిషెస్ ట్రెండింగ్ ఆన్ ట్విట్టర్. ఇది సరిపోతుందా సార్? Well, in that case, I think I can take that risk. But let me get the approvals first. షూర్ సార్, థ్యాంక్ యూ. ఎవ్రీ ఇయర్ 10 to 15% కంటెస్టెంట్స్ క్లియర్ చేసేవాళ్ళు. ఈసారి ఏంటో 3% చేశారు. ఒకవేళ అప్రూవల్ రాకపోతే? యా, 1 second, సార్ కాల్ చేస్తున్నారు. ఓకే సార్, We got the approvals. Now let's go meet the contestants personally and invite them for the competition. I don't want your automated system to do that. షూర్ సార్. ఇది రాహుల్కి చూపించి తన ఒపీనియన్ కూడా తీసుకొని మెనూ కార్డులో యాడ్ చేయించు. ఓకే మేడం. ప్లీజ్ కమ్ సార్, ఐ విల్ షో యువర్ టేబుల్. మేము ఇక్కడ తినడానికి రాలేదు, మీ షెఫ్ రాహుల్ని కలవడానికి వచ్చాం. వీఆర్ కమింగ్ ఫ్రమ్ INCF. INCF INCF? 1 minute సార్. హాయ్, ఐమ్ రాహుల్. Hi, I'm Nitish. I head the award committee for INCF and you are selected for the final competition. వాట్? ఐ డోంట్ అండర్స్టాండ్. మొన్నే కదా నాకు రిజెక్షన్ ఈమెయిల్ వచ్చింది. Every year we receive hundreds of applications, but here only 100 applications వచ్చాయి. Every year around 5% eligibility cut off clear చేస్తే ఈ ఇయర్ ఓన్లీ 3 క్లియర్ చేశారు. As we made rules tougher. Eligibility clear చేసిన top 4 members కి మేము కాంపిటీషన్ కండక్ట్ చేస్తాం. And this year we are looking for the 4th competitor. And meanwhile my team suggested me your name. As you and your dishes are very famous, we are considering you as 4th finalist for 16th annual INCF Awards. And competition starts in next 48 hours. All the best, Rahul. థ్యాంక్ యూ. Come on. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.